శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. ఆధ్యాత్మికత, ఆధ్యాత్మికము, ఆత్మ, ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, ఇటువంటి పదాలను మనం వింటూ ఉంటాం. ఈ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అనేటువంటి దానిని, అంటే ఈ చదువు అనే పేరుతో ఆధ్యాత్మికతను కలిపి, చదువు అనేటువంటి పేరుతో ఆత్మజ్ఞానమును కలిపి, అదొక విద్య, మనం నేర్చుకొనవలసినటువంటి మనకు సంబంధించిన మన స్వీయ విద్య అని నేను డివైన్ ప్లానెట్ అనేటువంటి ఛానల్లో చెప్పుకుంటూ వచ్చాను. అయితే అందులో అన్నీ కూడా చాలా నిడివి ఎక్కువగా చెప్పాను. అంటే గంట, గంటన్నర, 2 గంటలు అలా సాగుతూ వెళ్ళిందంటే ఆత్మ విద్యను, ఆధ్యాత్మికతను, మన స్వీయ సంబంధిత శరీర, మనస్సు, బుద్ధి, అహంకారము, మన లోపల అంతర్గతము, మన ప్రాణశక్తి, అంటే మొత్తముగా మనకు సంబంధించిన సంపూర్ణ సమాచారమును మనకు తెలియచెప్పే మన ఈ చదువును, అంటే ఈ విద్యను మనం చదువుకోవాలి. అందువలన దానిని ముందు ఆ డివైన్ ప్లానెట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నిదానంగా చిన్న చిన్నవి చెప్పుకుంటూనే వచ్చాను. తర్వాత అది విశ్లేషణగా వెళుతున్నప్పుడు అది అలా అనంతంగా సాగిపోతూ ఉంటే శీర్షికను నేనే ఎక్కడో చోట ఆపవలసి వస్తుంది. 1 గంటకో, అరగంటకో. అది ఒక్కొక్కసారి 2 గంటలు కూడా వెళ్ళిపోతుంది. అది ఎంతసేపు చెప్పినా అనంతమైనటువంటి విషయం, అది మన స్వీయ విషయం. అందుకని తక్కువ నిడివిలో తక్కువగా చెబుదాము అనేటువంటి ఉద్దేశంతో ఆధ్యాత్మిక చదువు అనేటువంటి ఒక కొత్త ఛానల్ మరలా ప్రారంభించడం జరిగింది. అన్ని ఒక 30 నిమిషముల లోపుగా ఉండేలా ప్రయత్నిద్దాము అని. ఎక్కువ నిడివి కలిగినవన్నీ కూడా పాత ఛానల్ డివైన్ ప్లానెట్ లోనే వస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు ఆధ్యాత్మిక చదువు అని ఎందుకు పేరు పెట్టాం, అసలు ఇందులో ఏమున్నది అంటే ఆధ్యాత్మిక చదువు, చదువు అంటే చదువుకోవటం, మనం విద్య, స్కూల్కి వెళ్ళి చదువుకున్నట్టుగా ఇక్కడ మనం చదువుకుంటున్నాం. కానీ చదువుకునే విషయం ఏమిటి అంటే పూర్తిగా నా వ్యక్తిగతము, అంటే నా శరీరమునకు సంబంధించినది, నా మనసుకు సంబంధించినది, మొత్తముగా నా బుద్ధికి, అహంకారమునకు, నా ప్రాణశక్తికి సంబంధించినది, నాకు సృష్టికి ఉన్న సంబంధము గురించి సంబంధించినది, సృష్టి శక్తికి నా శక్తికి ఉన్న అవినాభావ సంబంధములేంటి అని సంపూర్ణముగా నన్ను నేను తెలుసుకునే చదువు ఇది. అంటే నన్ను నేనే చదువుకుంటున్నాను. ఆధ్యాత్మిక చదువు అంటే అది నన్ను నేను చదువుకుంటున్నాను, నా సంపూర్ణతను నేను పొందడానికి చదువుకుంటున్నాను. అది ఆధ్యాత్మిక చదువు. ఇప్పుడు అసలు ఇందులో ఏముంది, ఆధ్యాత్మికత అనే పదం ఉంది. ఈ ఆధ్యాత్మికత అనేటువంటి పదము అన్ని మతాలలో, అన్ని మార్గాలలో, దైవీ సంబంధ అన్ని విషయాలలో అందరూ ఉపయోగిస్తూ వస్తున్నారు. అనాదిగా ఉన్నది ఇది. అన్ని మతాల్లో వాడతారు దీన్ని. అంటే దైవీ సంబంధ ప్రతి విషయాన్ని ఆధ్యాత్మికము అంటారు. అందరూ తమకు అనువుగా ఆయా పరిస్థితుల్లో వాడుకుంటూ వస్తారు. కానీ అది పరిణామము చెందుతూ, ఆధ్యాత్మికత అనేది పరిణామము చెందుతూ వచ్చింది ఆ పదం కూడా. ప్రస్తుతం దానికి ఎక్కువగా స్వీకరించబడే అర్థం, ఇప్పుడు మనం స్వీకరిస్తున్న అర్థం ఏంటి అంటే ఆధ్యాత్మ ఇది మోక్షప్రదాయతే. ఆధ్యాత్మ ఇది మోక్షప్రదాయతే. ఆధ్యాత్మ అంటే ఆధ్యాత్మికము, ఇది మోక్షమును ప్రసాదిస్తుంది. మోక్షం అనేది సహజంగా అందరం వింటూనే ఉంటాం. మోక్షము ప్రతి మనిషి సాధించవలసినదే అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి విధానముగా కొన్ని మార్గాలలో, కొన్ని పద్ధతులలో ఎక్కువ మంది మనుషులు విశ్వసించి సాగుతున్నటువంటి విషయం. దీని మీద అనేక గ్రంథాలు ఉన్నాయి. ఆత్మసాక్షాత్కారం అన్నా, మోక్షం అన్నా, సెల్ఫ్ రియలైజేషన్ అన్నా, బ్రహ్మము అన్నా అన్ని ఒకే దానికి సంబంధించిన పదములు. మోక్షం అంటే అదొక స్థితి, మనిషి పొందవలసిన తన యొక్క సంపూర్ణత్వపు స్థితి పేరు మోక్షము. నేను మనిషిని అనుకుంటూ, ఈ శరీరము నేను అనుకుంటూ ప్రారంభమైనటువంటి జీవులు ఎవరైనా
మోక్షమును పొందాలి. అంతటితో అయిపోయింది, అంతటితో ఈ ఆట అయిపోయింది. ఎందుకు ఈ ఆట అయిపోయింది అంటే అనంత ఆత్మశక్తిని నేనే అనేటువంటి ఆ శక్తి యొక్క ఏకత్వపు అనుభవాన్ని పొందటమే మోక్షము అన్నారు. ఇంకా మోక్షాన్ని పొందిన వాళ్ళకి జనన మరణములు లేవు, అదొక దుఃఖరాహిత్య స్థితి, జన్మరాహిత్య స్థితి అని చెప్పారు. దానికోసం మనుషులందరూ ప్రయత్నించుకుంటూ ఉంటారు. దానికి బయట ప్రయత్నించవలసిన అవసరమే లేదు. ఎందుకనంటే మోక్షమును పొందవలసిన వాడు మనిషి కనుక మనిషి తనలోనే తానే దాన్ని పొందాలి. ఎందుకని అది బయట ఉన్నటువంటి విషయము కానే కాదు. అయితే ఇది సామాన్య మనుషులకు అర్థం అవ్వదు కనుక ఆధ్యాత్మికము అని దానికి ఒక పేరు పెట్టారు. ఏంటి ఆధ్యాత్మికము అంటే ఆత్మ గూర్చిన అధ్యయనము. అధ్యయనం ఇందాక చెప్పుకున్నాక చదువుని అధ్యయనము అంటారు. ఉపాధ్యాయుడు అన్నాం అనుకోండి, ఉప అంటే దగ్గరగా, మనతో అంటే మనకు దగ్గరగా కూర్చొని, అధ్యయనము అంటే మనతో కలిపి ఆ చదువుని అధ్యయనం చేస్తూ ఉంటాడు. అంటే మనకు వివరిస్తూ ఉంటాడు, మనకు చెబుతూ ఉంటాడు, మనకు తెలియనివి మనకు తెలియజేస్తూ ఉంటాడు. అలా ఆయన కూడా తెలుసుకుంటూ ఉంటాడు. ఎందుకని తెలిసిందే అయినా మళ్ళీ తెలుసుకుంటాడుగా. అధ్యయనము అంటే వినేవాడు, చెబుతున్నవాడు, అర్థం చేసుకునేవాడు, అర్థమై చెబుతున్నవాడు, ఇద్దరూ దానిని విశ్లేషించుకోవటాన్ని, చర్చించుకోవటాన్ని, మరలా తిరిగి దాని గురించి తెలుసుకోవడాన్ని అధ్యయనము అంటారు. ఇప్పుడు ఇక్కడ దేని గురించి తెలుసుకుంటున్నాము? ఆత్మ గూర్చి తెలుసుకుంటున్నాము కనుక ఆత్మగూర్చిన అధ్యయనము, ఆత్మగూర్చిన అధ్యయనము ఆధ్యాత్మికము. అది ఆ పదం. ఇప్పుడు అధ్యయనము ఆత్మ గురించి ఓకే. ఈ అసలు ఆత్మ అంటే ఏమిటి? మళ్ళీ ఆత్మ అనే దానికి అనేక రకముల అర్థములు ఉన్నాయి, అనేక రకముల భావములతో అనేక మంది అనేక చోట్ల అనేక రీతులలో దీనిని ఉపయోగిస్తూ ఉంటారు. ఇక్కడ మనం దీన్ని ఎలా తీసుకొని ఉపయోగిస్తున్నాం అంటే సహజంగా ఆధ్యాత్మిక మార్గంలో దీనిని సృష్టికి మూల కారణమైనటువంటి సర్వవ్యాపక శక్తిగా ఆత్మ అంటారు. ఆ సర్వవ్యాపక శక్తి, సృష్టికి మూల కారణమైన శక్తి ఏది ఉన్నదో సృష్టిలో ఉన్న మనము కూడా సృష్టికి సంబంధించిన శరీరము ధరించున్నాం. శరీరము నేను అనుకుంటున్నాం, కానీ మన శరీరముగా రూపొందుటకు అంటే సృష్టి తయారగుటకు, తయారైన సృష్టిని అంటే శరీరముగా రూపొందినటువంటి సృష్టిని నిలబెట్టుటకు, అంటే మన శరీరాలు మొత్తం సృష్టిలో ఉన్న అన్నింటినీ నిలబెట్టుటకు ప్రాణశక్తిగా అదే ఉన్నది, అదే పని చేస్తున్నది. అంటే సృష్టి పరంగా, సృష్టిలో ఉన్నటువంటి ఒక జీవి పరంగా, మనిషి కావచ్చు, చెట్టు కావచ్చు, జంతువు కావచ్చు, ఏదైనా సరే సృష్టి పరంగా దాని పేరు ప్రాణశక్తి. అంటే సృష్టిలో ఉన్న ఒక జీవి పరంగా, ఒక ప్రాణి పరంగా. ప్రాణులు అంటాం అనేకం ఉన్నప్పుడు, ప్రాణి అన్నప్పుడు అందులో ఉన్నది ప్రాణము. జీవి అంటే జీవులు ఉన్నారంటారు. జీవి అన్నప్పుడు జీవునిలో ఉన్నది జీవము. జీవము అన్న ప్రాణం అన్న ఒకటే. అది సృష్టి పరంగా పరిమిత భావనలో, శరీర భావనలో ఉన్నప్పుడు, శరీర భావనలో ఉన్నవారికి చెప్పడానికి ఉపయోగించబడుతున్నటువంటి పదజాలం ఏంటది? జీవము. జీవులలో ఉన్నది జీవి, జీవము. జీవి అని ఎందుకన్నారు? జీవిస్తున్నవాడు కనుక జీవి. జీవులు అని ఎందుకన్నారు? జీవిస్తున్నారు, జీవితం ఉంది, జీవిస్తున్నారు, ఇప్పుడు ఉన్నారు, కనబడుతున్నారు, జీవిస్తున్నారు కనుక జీవులు ఉన్నారు కనుక, జీవులు ఉన్నాయి కనుక ఆ జీవిలో, ఆ జీవిని ఉంచుతూ నడుపుతున్నది జీవము. అలా ఎందుకన్నారు జీవం అంటే? జీవులు ఉండకుండా పోవటము, నశించిపోవటము, మరణించటం అనేది ఒకటి జరుగుతుంది. సంపూర్ణ అవగాహన ఆత్మ గూర్చి మనకి ప్రస్తుతము లేదు కనుక మరణము అనేది ఒకటి ఉన్నది కనుక, అంటే జీవులు అంతరించిపోవటం, ప్రాణులు అంతరించిపోవటం అనేది సృష్టిలో ఒక ప్రక్రియగా జరుగుతున్నది కనుక, అలాగే ప్రాణులు పుట్టటము అనేది కూడా సృష్టిలో జరుగుతున్నది కనుక, పుట్టిన ప్రాణులు మరణిస్తున్నాయి కనుక పుట్టుక నుంచి మరణము వరకు ఉన్న కాలమును జీవితము అన్నారు.
ఆ జీవితమును జీవిస్తున్న వారు జీవులు. అంటే జీవులు జీవిస్తున్నప్పుడు అది జీవితము అని పిలువబడింది. వాళ్ళే ప్రాణులు. ప్రాణులు అన్నప్పుడు ప్రాణము, జీవులు అన్నప్పుడు జీవము. సృష్టిపరంగా జననము మరణము, జననముతో మొదలు మరణంతో పూర్తి, అంతే తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి అందరికీ అంతే తెలుసు. అయితే ఇది పరిశోధనతో తెలిసేది కాదు, సహజ సిద్ధముగా తెలిసేది. ఎందుకంటే పుట్టారని అప్పటికి ఉన్నవాళ్ళు అందరూ చూస్తున్నారు. అక్కడికి నిరూపణ అక్కడే ఉంది, దాన్ని కనుగొనక్కర్లా, పుట్టుకుని కనుగొనక్కర్లా. అలాగే పుట్టిన దగ్గర నుంచి జీవించడాన్ని ఎవరు కనుగొనక్కర్లా, అది జరుగుతూనే ఉంది. మరణాన్ని ఎవరు కనుగొనక్కర్లా, మన కళ్ళ ముందు మరణం సంభవిస్తుంది. అందుకని ఈ సహజత్వాన్ని, తనకు అర్థమవుతున్న స్థితిని మనిషి అంగీకరించి నేను జనన మరణాల మధ్యలో జీవుడుగా ప్రాణిగా జీవిస్తున్నాను, నేను పుట్టాను, నేను మరణిస్తున్నాను, నేను పుట్టుటకు నేను మరణించుటకు మధ్యలో జీవించుటకు నాకు ఆధారముగా ఉన్నది నా శరీరము, ఈ శరీరమును నడిపిస్తూ నా సమస్త క్రియలకు ఆధారముగా ఉన్నది నా ప్రాణము, నా జీవము అన్నాడు, అనుకున్నాడు. ఎందుకని ఇక్కడ కనపడుతున్న సత్యము ఆధారంగా, అందుకని అది ప్రాణశక్తి, అది జీవశక్తి. అయితే ఎక్కువగా ప్రాణము ప్రాణశక్తి అనే పదం వాడుకలోకి వచ్చింది. ఇది సహజంగా అందరికీ తెలిసిన సత్యము. అందుకని మరణములో ఏమంటున్నారంటే ప్రాణము పోయింది అంటున్నారు, పుట్టుకలో ఏముంది అంటే ప్రాణం ఉంది అంతే. ఇంకా పుట్టుకలో ప్రాణంతో ఉన్న జీవుడు పుట్టాడు. మరణంలో జీవుడు అనబడి మనం భావించుకుంటున్నటువంటి మనిషి అని మనం భావించుకుంటున్నటువంటి, లేదా జంతువు అని మనం భావించుకుంటున్నటువంటి, ప్రాణులు జీవులు అని మనం భావించుకుంటున్నటువంటి శరీరం ఎక్కడే ఉండిపోయింది. అది అందరికీ మళ్ళీ దానికి సాక్ష్యం అక్కర్లా, కనపడుతుంది. మనమే దాన్ని కాల్చటమో పూడ్చటమో చేస్తున్నాం. ఎందుకని మరణము తర్వాత దానిలో కదలిక లాగిపోయి అది శిథిలత్వాన్ని పొందుతూ కుళ్ళిపోయి పురుగులు పెట్టి వాసన రావటం కూడా మొదలైపోయింది. ఇంకా అది తనను తాను రక్షించుకునే స్థితిలో అసలు లేదు, కదలిక లేదు. అంటే అప్పుడు కదలికలకు మూలమైనటువంటి శక్తి ఏదో ఇందులోంచి వెళ్ళిపోయింది అని భావించిన మనిషి దానికి ప్రాణశక్తి అని పేరు పెట్టాడు. మనిషి పుట్టినప్పుడు ప్రాణశక్తితో పుడుతున్నాడు, ప్రాణశక్తి వలనే పుడుతున్నాడు, ప్రాణశక్తి వలనే జీవిస్తున్నాడు. అయితే శరీరము నేను అనుకుంటున్నాడు, అలా జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మరణించినప్పుడు ప్రాణశక్తి పోయింది. అంటే ప్రాణశక్తి అనేది మనిషి ఎప్పుడు ఐడెంటిఫై చేస్తున్నాడు, అసలు ఆ పదం ఎప్పుడు వాడుతున్నాడు అంటే మరణించినప్పుడు మాత్రమే సహజ మానవుల వాడుక భాషలో ఉంది ప్రాణం పోయింది అని. ఒక చెట్టు చచ్చిపోయినా ప్రాణం పోయింది అంటాడు, ఒక జంతువు చచ్చిపోయినా ప్రాణం పోయింది అంటాడు, ఒక మనిషి చచ్చిపోయినా ప్రాణం పోయింది అంటాడు. ఎందుకనంటే పోయింది అని ఎందుకంటున్నాడు అంటే ఉన్నది అక్కడ కనబడుతూనే ఉన్నది శరీరము, కానీ బ్రతికి ఉన్నంతకాలం శరీరములే నిజం అనుకొని జీవిస్తున్నాడు. ఇది ఇక్కడ చిత్రమైన విషయం. ప్రాణం పోయింది అని అంటున్న మనిషి బ్రతికి ఉన్నప్పుడు ప్రాణం ఉంది అని కూడా తెలుసు, కానీ ఆ ప్రాణాన్ని తెలుసుకోవాలని అనుకోవట్లేదు. ఆ ప్రాణం ఉండగా శరీరంతో జీవించుకుంటూ, శరీరాన్ని రక్షించుకుంటూ, శరీరాన్ని కాపాడుకుంటూ, శరీరమునకు సంబంధించిన ఇంద్రియ కోరికలన్నీ తీర్చుకుంటూ జీవితాన్ని గడుపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నేను అని ఒక భావన శరీరంతో ఏర్పరుచుకుని నావి ఈ శరీరాన్ని రక్షించుకోవడానికి, కాపాడుకోవడానికి, సుఖభోగములకు అవసరమైనటువంటి నావి అనేటువంటి సంపదలు, వస్తువులు పోగు చేసుకుని తాను సుఖపడటానికి అనుగుణముగా తన జీవిత భాగస్వామిని తెచ్చుకుని అక్కడి నుంచి కుటుంబ వ్యవస్థను ఏర్పరుచుకుని తనకు జన్మనిచ్చిన వాళ్ళని గుర్తిస్తూ ఒక కుటుంబముగా తన పైన తనకు జన్మనిచ్చిన వాళ్ళు, తనతో కలిసి తన జీవితాన్ని పంచుకున్న వాళ్ళు, తన తరువాత తనకు జన్మించిన పిల్లలు, ఇలా కుటుంబమును ఏర్పరుచుకొని నేను నావి నా వాళ్ళు, నేను నాది నా వాళ్ళు అంటూ మరణ పర్యంతము సాగిపోతున్నాడు. ఇక మరణముతో ఏమంటున్నారు అంటే ప్రాణము పోయింది అంటున్నారు, కానీ మరణం వరకు శరీరమే నేనని జీవిస్తున్నాడు. పుట్టుకలో కూడా శరీరాన్నే గుర్తిస్తున్నారు, ప్రాణం అనే పదం ఎత్తట్లా అసలు. బిడ్డ పుట్టాడు, బిడ్డ పుట్టింది,
నాకు కుమారుడు పుట్టాడు, నాకు కుమార్తె పుట్టింది అంటే శరీరమునే తీసుకున్నాం. ఒక్క మరణములోనే ప్రాణము అనే పదం వాడుతున్నాం మనం. ప్రాణశక్తిని ప్రాణము పోయింది అంటున్నాం. కానీ పుట్టుక నుంచి ప్రాణము పోయే వరకు మరణములో మనం దేన్నైతే పోయిందని గుర్తిస్తున్నామో ప్రాణశక్తిని, మరణములో ఏ సత్యమునైతే ఈ శరీరము నేను కాదు, శరీరం ఎక్కడే ఉండిపోయింది, ప్రాణం పోయింది, ఈ శరీరమును కాల్చేసాం, పూజ చేశామని స్పష్టంగా దేన్నైతే మనం గుర్తిస్తున్నామో, అంటే అది సహజంగా అసలు ఎటువంటి అన్వేషణ పరిశోధన లేకుండా సహజంగా అందరికీ తెలిసిన సత్యం అది. ఆ సత్యాన్ని పట్టుకొని ప్రాణం ఉండగానే, జీవించి ఉండగానే, శరీరంతో ఉండగానే తెలుసుకునే ప్రయత్నం మనిషి చేయటం లేదు. ఇది సాధారణంగా ఎవరు చేయట్లేదు. అయితే ఇది ప్రాణిలో ఉన్నప్పుడు దాన్ని ప్రాణశక్తి అన్నారు, జీవిలో ఉన్నప్పుడు దాన్ని జీవం అన్నారు. జీవులన్నా ప్రాణులన్నా సృష్టిలో ఉన్నటువంటి సర్వము సకలము, అది సృష్టిపరమైన మాట. ఈ సృష్టికి ఇప్పుడు ఒక శరీరమునకు ఆధారముగా ప్రాణశక్తి ఎలా ఉన్నదో, జీవులలో జీవికి ఆధారముగా జీవశక్తి, జీవము శక్తి ఎలా ఉన్నదో, అలాగే సృష్టి మొత్తాన్ని ఏకవచనములో చెప్పినప్పుడు మొత్తము సృష్టి అంటే కనపడుతున్న విశ్వమంతా జీవికి జీవమాధారమైనప్పుడు, ప్రాణికి ప్రాణమాధారమైనప్పుడు సృష్టికి శక్తి ఆధారమై ఉన్నది. ఈ జీవము గాని, ఆ ప్రాణము గాని, ఆ శక్తి గాని వేరు వేరు కాదు, మొత్తము ఒకటే. జీవిలో ఉన్నప్పుడు జీవి వరకే చెప్పదలిచినప్పుడు జీవము జీవశక్తి అన్నాము. ప్రాణులు అన్న భావనలో ప్రాణిలో ఉన్నప్పుడు ఒక్క ప్రాణి గురించే చెప్పదలిచినప్పుడు దానిని ప్రాణశక్తి అన్నాము. ఎందుకని వీళ్ళకి అర్థం అవటం కోసం మాత్రమే. ఏమీ తెలియని శరీర భావనలో జీవిస్తున్న మనుషులకు అర్థమవటం కోసమే. అది కూడా మరణములో నేను అనుకున్న మొత్తము శరీరము ఎక్కడే ఉండిపోయి ఏదో వెళ్ళిపోయింది, అందుకని కదలిక లేకుండా పోయింది గనుక దాన్ని ప్రాణశక్తి అన్నాం. అది మనకు తెలియట్లేదు, వెళ్ళిపోయింది, అదే బతికించి ఉంచింది అని ప్రాణశక్తి అన్నారు. అది అనుభవంతో చెప్పిన మాట కాదు, మరణాన్ని ఆధారంగా చేసుకొని చెప్పిన మాట. అందుకని ప్రాణము పోయింది అంటే ఏదో వెళ్ళిపోయింది దీనిలోంచే అని భావించుకున్నారు. అయితే జీవించి ఉన్నప్పుడు దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయట్లా. జీవిలో ఉండగా జీవశక్తి గాని, ప్రాణిలో ఉండగా ప్రాణశక్తి గాని, సృష్టిగా మొత్తం మళ్ళీ సృష్టిలో ఉంది ఎవరు? జీవులు, ప్రాణులు, జడ చైతన్య పదార్థములు విడివిడిగా ఎన్ని కనపడుతున్నా. మరి వీటన్నింటికి ఆధారముగా ఇప్పుడు జీవులలో శక్తిగా ఉంది, ప్రాణులలో శక్తిగా ఉంది. కనుక సృష్టి అంతా సమస్తము ఏముంది? శక్తి ఉంది. ఇప్పుడు ఆ శక్తికి అంటే సృష్టి పరంగా మొత్తము విశ్వమునకు ఆధారముగా అంటే జీవికి ఆధారముగా ప్రాణశక్తి ఉన్నట్లు, ప్రాణికి ఆధారముగా ప్రాణశక్తి ఉన్నట్లు, జీవికి ఆధారముగా జీవశక్తి ఉన్నట్టు మొత్తము విశ్వమునకు, ప్రకృతికి, సృష్టికి ఆధారముగా ఉన్న శక్తిని ఆత్మశక్తి అని పిలిచారు. అది ఆత్మ అంటే. అయితే ఉన్నదంతా ఒకటే ఏకశక్తి. ఇప్పుడు ఆ శక్తి ప్రాణశక్తిగా వేరువేరుగా ప్రాణుల్లో కొంచెం కొంచెం ఉందా? కాదు. జీవుల్లో జీవశక్తిగా కొంచెం కొంచెం ఉందా? కాదు. అలా లేదు. శక్తిగా అది ఏకముగానే ఉన్నది. కనుక దాన్ని ఆత్మ అని పిలిచారు. ఆత్మ అన్నప్పుడు అది పేరు మాత్రమే. జీవి అన్న పేరే, ప్రాణం అన్న పేరే, ఆత్మ అన్న పేరే. ఆ ఆత్మశక్తి ఏకముగానే ఉన్నది. ఆ ఆత్మశక్తిలోనే మొత్తము సృష్టి ఉన్నది. ఇది కొంచెం తిరగబడింది. ఇది తెలుసుకోవాలి, చదువుకోవాలి, చదివితేనే అర్థమవుతుంది. సృష్టిలో ఒక్కొక్క జీవిలో ప్రాణము విడివిడిగా ముక్కలు ముక్కలుగా లేదు. జీవులలో లోపల జీవశక్తి ఒక్కొక్కరిలో విడిగా ముక్కలు ముక్కలుగా లేదు. మనం డబ్బా లోపల సరుకులు వేసుకున్నట్టు, బ్యాగ్ లోపల బట్టలు పెట్టుకున్నట్టు, సూట్ కేసు లోపల వస్తువులు పెట్టుకున్నట్టు, ఇంటి లోపల మనుషులు తిరుగుతున్నట్టు, ఒక మనిషి లోపల, ఒక జీవి లోపల, ఏదైనా సృష్టిలో కనబడుతున్న జడ చైతన్య పదార్థముల లోపల విడివిడిగా ఈ శక్తి లేదు. మొత్తము శక్తి ఏకముగానే ఉన్నది. ఆ శక్తిలోనే సృష్టి ఉన్నది.
సృష్టి విడివిడిగా మనకు కనిపిస్తున్నా, సృష్టి విడివిడిగా మనకు అనిపిస్తున్నా అది శరీర భావనలో అలా అనిపించటమే తప్ప ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఆత్మజ్ఞాన చదువు అంటే ఏంటి? ఆత్మగూర్చిన జ్ఞానం అంతే. ఆ ఆత్మ యొక్క సంపూర్ణమైనటువంటి చదువు చదువుకుంటే, తెలుసుకుంటే, ఆ ఆధ్యాత్మిక చదువు చదువుకుంటే, ఆ ఆత్మగూర్చి సంపూర్ణముగా అధ్యయనము చేస్తే అది ఏకశక్తిని, ఆ ఏక అనంత ఆత్మశక్తే సృష్టిగా తనను తాను వ్యక్తపరుచుకుంటున్నదని, సృష్టికి శక్తికి భేదము లేదని, వ్యక్తపరచబడినప్పుడు శక్తి సృష్టిగా దర్శనమవుతున్నదని, అనుభవమవుతున్నదని, పుట్టుక మరణము అన్నవి మనకు అనిపిస్తున్నవని, పుట్టుక కాదు వ్యక్తపరుచుకొనుట, మరణము కాదు తిరిగి శక్తిలో లయమగుట అనేటువంటిది మొత్తము ఒక విశేషమైనటువంటి వ్యాపకమైనటువంటి జ్ఞాన చదువు. జ్ఞానం అది ఒక 2-3 మాటలతో అయిపోయేది కాదు. అది చదువుకుంటూ మళ్ళీ స్వీయ సాధన అభ్యాసం చేయాలి, దానిని మననం చేసుకోవాలి, ఆ స్థితిని అనుభూతి చెందే ప్రయత్నం చేయాలి. ఒక పక్క దాన్ని వినాలి, శ్రవణం చేయాలి, మననం చేయాలి, దాన్ని మళ్ళీ అభ్యాసము కూడా చేయాలి. దానికి అనువుగా అధ్యయనము. ఆత్మశక్తి ఒకటే గనుక, అనంత ఆత్మశక్తి సృష్టిగా విరాజిల్లుతున్నది గనుక, విరాజిల్లుతున్నటువంటి సృష్టికి మనకి అనుభవం అవ్వకుండా, దర్శనం అవ్వకుండా, గ్రహింపుకు దొరకకుండా ఆధారంగా ఉన్న ఆత్మశక్తిని గ్రహింపుగా గ్రహించి అనుభవంగా మార్చుకొని నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడను, నేను అనంత ఆత్మశక్తి స్వరూపురాలను అనేటువంటి భావమును మనిషి పొందటమే ఆధ్యాత్మిక చదువు యొక్క లక్షణము, లక్ష్యము. కేవలము మనిషికి సంబంధించిన వ్యక్తిగత చదువు ఇది. మనిషికి సంబంధించినటువంటి సామాజిక ఔన్నత్యము అంటే మంచిగా జీవించటము, ధర్మముగా జీవించటము, విలువలతో జీవించటము, శరీరముతో బ్రతికి ఉన్నంత కాలము ఉత్తమమైన చక్కటి జీవితము గడపటము, తత్సంబంధిత విషయాలను చెబుతూ మంచి మార్గములో మనిషిని ఉంచి గుణమార్పు కలిగించి చెడు గుణములను పోగొట్టి చెడు గుణములలోంచి మంచి గుణములలోకి వచ్చినటువంటి మనిషి నేను నా యొక్క సంపూర్ణత్వమును తెలుసుకుంటాను అనేటువంటి జిజ్ఞాసతో ఆధ్యాత్మిక చదువు చదివే ప్రయత్నం చేస్తే, ఆత్మజ్ఞాన చదువు చదివే ప్రయత్నం చేస్తే ఈ ప్రయత్నానికి ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు. ఎందుకంటే నీలో నువ్వు చదువుకోవలసిన చదువు ఇది. నువ్వేది నీ శరీరము యొక్క పనితీరు, మనసు యొక్క పనితీరు, బుద్ధి యొక్క పనితీరు, అహంకారము యొక్క పనితీరు, సమస్తముగా నీ ప్రాణశక్తి యొక్క తీరు కలిపితే మొత్తముగా ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. నీతో నువ్వు, నీలో నువ్వు ఉండి చదువుకునే చదువు. ఇది ఆధ్యాత్మిక చదువు అంటే. ఆత్మ అంటే ఏకశక్తి, ఆ ఆత్మ గూర్చిన అధ్యయనము అంటే దానిని చదువుకోవటమే ఆధ్యాత్మికత. అదే ఆధ్యాత్మిక చదువు. ఆధ్యాత్మికత అంటే కేవలము వ్యక్తిగతము, ఒక వ్యక్తి తనను తాను చదువుకునే ప్రక్రియ, తన గురించి తాను సంపూర్ణముగా తెలుసుకునేటువంటి ప్రక్రియ. ఇది ఎంతకాలమైనా పట్టొచ్చు. దీనికి మతములతో, మార్గములతో, దేవుళ్ళతో, విధానములతో, గురువులతో, పద్ధతులతో దేనితోనూ సంబంధం లేదు. అంటే మనం తీసుకుంటున్న అర్థాల్లో విడిగా చాలా మంది ఈ పదాలను అన్ని చోట్ల ఉపయోగిస్తారు. కానీ ఇక్కడ ఆధ్యాత్మిక చదువు, మనం మాట్లాడుకునే ఆధ్యాత్మిక చదువు కేవలము వ్యక్తిగత చదువు. నా శరీరము, నా అంతరంగము, నా ప్రాణశక్తి, నాకు సంబంధించిన సమస్తము, నా సంపూర్ణత్వము, నా సంపూర్ణత్వము గూర్చిన చదువు ఇది. ఇది వ్యక్తిగత చదువు, ఇది ఆధ్యాత్మిక చదువు. దీన్ని చదువుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇది కేవలం చదువు మాత్రమే. ఇక్కడ మహిమలు, మాయలు, అద్భుతాలు, మతాలు, దేవుళ్ళు, దేవతలు, గురువులు, విధానాలు, పద్ధతులు ఏమీ ఉండవు. మీరు మీలో చెడు పోగొట్టుకొని మంచి వైపు ప్రయాణించాలి, నాలో గుణమార్పు చేసుకోవాలి,
నాలో ఉన్నటువంటి చెడు గుణములన్నింటినీ పోగొట్టుకొని కేవలము మంచిగా బ్రతకాలి జీవితకాల పర్యంతము అనుకునే వాళ్ళు మాత్రమే వీటిని వినండి. అలా బ్రతుకుతూ నా సంపూర్ణతను అంటే నా యొక్క అనంత ఆత్మశక్తి తత్వమును నేను తెలుసుకోవాలి అని అనుకునేవాళ్ళు ముందు మంచిగా మారాలి. మంచిగా మారకుండా మీ అనంతత్వం మీకు తెలిసే అవకాశమే లేదు. మంచి వాళ్ళకే తర్వాత తాను అనంత ఆత్మశక్తి స్వరూపుడను అని అర్థమయ్యేంత జ్ఞానము వికసిస్తుంది. మంచి నుంచి జ్ఞానోదయం కలుగుతుంది, జ్ఞాన వికాసం కలుగుతుంది. చెడులో అది జరగదు. కనుక మీరు జీవితంలో మంచిగా జీవించాల్సింది అది ప్రధాన అర్హత. ఆ అర్హత లేని వాళ్ళు విన్నా అర్థం కాదు. అందుకని అలా జీవిస్తాము, మంచిగా జీవిస్తాము, చెడును పోగొట్టుకుంటాము, ఆ అర్హతను పొంది మా సంపూర్ణతను మేము తెలుసుకుంటాము అనేవాళ్ళు చక్కగా ఇవి వినండి. మిగిలిన వాళ్ళు అసలు వినకండి. మీరు ఏ మతస్థులైనా ఏ మార్గస్థులైనా మీరు ఎటు సాగుతున్నా మీ భౌతిక విషయాలకు, మీ మతపరమైన విషయాలకు, మీ దైవపరమైన విషయాలకు, మీ సొంత జీవితాలకు అసలు దేనికి సంబంధమే లేదు. ఇది కేవలము మీకు సంబంధించిన వ్యక్తిగతము అంతే. మీరు విడిగా ఎలా అయినా బతకొచ్చు. కానీ చెడుగా బ్రతికితే మాత్రం ఇది రాదు. ఆత్మజ్ఞానము వరకు ప్రయాణించడం కుదరదు. మీరు మంచిగా బ్రతికితేనే ఇది కుదురుతుంది. కనుక మంచిగా బ్రతకడానికి అవసరమైనవి చెప్పుకుంటూ ఆత్మజ్ఞానము నా సంపూర్ణతను నేను తెలుసుకుంటాను అనుకున్న వాళ్ళు ఇది వింటూ మీకు ఎటువంటి సందేహములున్నా అడగవచ్చు. నాకు తెలిస్తే వీలైతే తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను మీతో చదువుకుంటున్న విద్యార్థినే. చక్కగా ఈ ఆధ్యాత్మిక చదువుకుంటూ ముందుకు సాగుదాం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.